నమస్కారం, నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నూస్ ఎపిసోడ్ 355కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 17, 2018, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హువావే నుంచి నిన్న వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ లాంచ్ చేసింది. హువావే మేట్ 20, మేట్ 20 ప్రో అండ్ మేట్ 20X ఇంకొక ఫోన్ కూడా లాంచ్ చేస్తారు. ఇది పోర్చ్ డిజైన్ మేట్ RS. ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. మొత్తం స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. సో ఫస్ట్ మనం మేట్ 20 అండ్ మేట్ 20 ప్రో గురించి మాట్లాడుకుంటే, మేట్ 20 వచ్చేసరికి కొంచెం మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అదే మనం మేట్ 20 ప్రో చూసుకుంటే 6.39 ఇంచ్ OLED స్క్రీన్తో వస్తుంది. ఇది క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, 2K రెజల్యూషన్ డిస్ప్లే. అండ్ దీనిలో మీకు నాచ్ ఉంటుంది. మేట్ 20 ప్రోలో టాప్లో ఈ నాచ్లో మీకు 3D ఫేస్ అన్లాక్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో మీకు ఫేస్ అన్లాక్ అయితే నైట్ టైంలో కూడా మీకు ఈ ఫేస్ అన్లాక్ అయితే వర్క్ అవుతుంది. 3D ఎమోజీస్ ఇవన్నీ మీరు క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు మేట్ 20 ప్రోలో ఉన్నాయి. అదే మనం మేట్ 20లో చూసుకుంటే మాత్రం మీకు నాచ్ ఉంటుంది. నాచ్ మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మీకు 3D ఫేస్ అన్లాక్ అయితే ఏమి ఉండదు. అండ్ మేట్ 20 ప్రోలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మేట్ 20లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు అది. అండ్ రెండిట్లో మీకు 3 కెమెరాస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకుంటే. కాకపోతే మేట్ 20 ప్రోకి డిఫరెంట్ కెమెరా సెటప్ అనమాట. 3 చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. కానీ మేట్ 20 ప్రో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మెయిన్ కెమెరా 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపర్చర్ f 1.8తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, అపర్చర్ f 2.2తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇవి అపర్చర్ f 2.4తో వస్తున్నాయి. అండ్ ఈసారి మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంక్లూడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ Huawei P20 ప్రో చూసుకుంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఈసారి మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు AIS కూడా ఉంది. AIS అంటే ఆర్టిఫిషియల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇది మీకు నైట్ టైంలో మంచి ఫొటోస్ రావడానికి యూజ్ అవుతుందని చెప్పేసి Huawei చెప్తూ ఉంది. ఈ AIS ఫీచర్ మనకి బడ్జెట్ ఫోన్స్లో కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. ప్రజెంట్ ఎంతవరకు నేను అసలు ఫీచర్ చెక్ చేయలేదు. Honor 8Xలో ఫీచర్ అయితే ఉంది. ఒకవేళ అది వచ్చినప్పుడు మనం Honor 8Xలో AIS ఫీచర్ అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. అదే మనం మేట్ 20 కెమెరా సెటప్ చూసుకుంటే దీనిలో కూడా మీకు బ్యాక్ 3 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అని అపర్చర్ f 1.8తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. అపర్చర్ f 2.2తో వస్తుంది. మూడో కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్, అపర్చర్ f 2.4తో వస్తుంది. ఇక్కడ మీకు మెగాపిక్సెల్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది మేట్ 20 అండ్ మేట్ 20 ప్రోకి. ఫ్రంట్ వచ్చేసరికి రెండింటిలో మీకు 24 మెగాపిక్సెల్ కెమెరాసే ఉన్నాయి. అపర్చర్ f 2.0తో వస్తున్నాయి. రెండు మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది మేట్ 20 ప్రోలో. దీనిలో అయితే వైర్లెస్ ఛార్జింగ్ లేదు మేట్ 20లో. బ్యాటరీ కెపాసిటీలో కూడా మీకు కొంచెం చేంజ్ అయితే కనపడుతుంది. రెండు మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తే రెండు మీకు కిరిన్ 980 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. రెండిట్లో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఒక దానిలో మీకు 6GB ర్యామ్ 128GB, 6GB ర్యామ్ 256GB ఉంది మేట్ 20లో. మేట్ 20 ప్రో చూసుకుంటే 8GB మోడల్ కూడా ఉంది. 6GB ర్యామ్ 128GB మోడల్ ఒకటి ఉంది. 8GB ర్యామ్ 256GB మోడల్ కూడా ఉంది. ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మేట్ 20లో 4000 mAh బ్యాటరీ ఉంది. మేట్ 20 ప్రోలో 4200 mAh బ్యాటరీ ఉంది. రెండిట్లో మీకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీరు 40 వాట్ ఛార్జింగ్ అవుట్పుట్ వస్తుంది మీకు. సో ఇది ఫస్ట్ టైం అనుకుంటే 40 వాట్ ఒక ఫోన్లో ప్రొవైడ్ చేయడం. సో సూపర్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది ఈ ఫోన్ అయితే. అండ్ మేట్ 20 ప్రోలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం ఒక మాట అయితే మనకి ఇది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్ ఉందనుకోండి, మేట్ 20 ప్రో మీ దగ్గర ఉంటే మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఎనేబుల్ చేసుకొని సో దాని నుంచి ఈ ఫోన్కి మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఒక చేంజ్ అయితే ఇంకో చేంజ్ వచ్చేసరికి ఈసారి వీళ్ళు నానో మెమరీ కార్డ్స్ తీసుకొని వచ్చారు. నానో మెమరీ కార్డ్స్ అంటే NM కార్డ్స్ అని పెట్టి వీటికి పేరు పెట్టారు, Huawei NM కార్డ్స్. సో ఇవి మీకు చాలా చిన్నగా ఉంటాయి. ప్రజెంట్ మనం మైక్రో SD కార్డ్ యూజ్ చేయాలంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసరికి నానో సిమ్ అంత సైజులో ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మైక్రో SD కార్డ్స్ అయితే. సో ఇప్పుడు Huawei మేట్ 20 సిరీస్ మొత్తంలో వీళ్ళు ఈ NM కార్డ్సే యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనం ఈ మైక్రో SD కార్డ్ ప్లేస్లో మనం ఈ NM కార్డ్స్ అయితే చూడొచ్చు. చూద్దాం ఇవి ఎలా వర్కౌట్ అవుతాయో. సో ఇవి మనకి మేజర్గా అయితే మేట్ 20 అండ్ మేట్ 20 ప్రోలో చూసుకుంటే చేంజెస్ అయితే. అండ్ ఇంకో ఫోన్ కూడా లాంచ్ చేశారు. ఇది గేమింగ్ ఫోన్ Huawei మేట్ 20X అని చెప్పేసి లాంచ్ చేశారు. దీనిలో వచ్చేసరికి మీకు 7.2 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఫుల్ HD సూపర్ AMOLED స్క్రీన్ ఇది కూడా కిరిన్ 980 ప్రాసెసర్తోనే వస్తుంది. దీనిలో కూడా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్. ఇది IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవే మేజర్ చేంజెస్ అయితే. మిగతావన్నీ సేమ్ స్పెసిఫికేషన్సే. కెమెరా కూడా మీకు సేమ్ ఏదైతే Huawei మేట్ 20 ప్రోలో ఉన్నాయో 40 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా సెటప్తో వస్తుంది. చేంజ్ అయితే ఏం లేదు.
చేంజ్ అయితే బ్యాటరీ ముఖ్యంగా చేంజ్ చేశారు, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. గేమింగ్ ఫోన్ కాబట్టి కూలింగ్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేశారు, అంతే దానికి చేంజ్ అయితే. అండ్ ఇంకొక ఫోన్ లాంచ్ చేశారు, ఇది పోర్చ్ ఎడిషన్, ఎప్పుడు లాంచ్ చేస్తూ ఉంటారు. పోర్చ్ డిజైన్ Mate 20 RS దీని పేరు అయితే. సో దీనికి Mate 20 Proకి చేంజెస్ ఏమీ లేవు, స్పెసిఫికేషన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి. కాకపోతే దీనిలో మీకు 8GB RAM 512GB మోడల్ కూడా అవైలబుల్గా ఉంది. అదే మనం Huawei Mate 20 Pro చూసుకుంటే ఓన్లీ 256GB వరకే ఉంది ఇంటర్నల్ స్టోరేజ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు పోర్చ్ డిజైన్లో లెదర్ ఫినిష్ ఉంది, సైడ్స్ చూసుకుంటే మీకు లెదర్ ఉంది, మిడిల్లో గ్లాస్ కనపడుతుంది. సో ఇది డిఫరెంట్ డిజైన్, ఇది మంచి లెదర్తో తయారు చేసినట్టు చెప్తూ ఉన్నారు. అంతే తేడా, మనకి పెద్ద గేమ్ లేదు. పోర్చ్ లోగో కనపడుతుంది అండ్ ఇంకా మీకు లోపల థీమ్ కూడా కొంచెం స్టైలిష్గా ఉంటుంది, ఫోర్చ్ డిజైన్ థీమ్తో వస్తుంది. అంతమించి ఏమి తేడా అయితే లేదు. స్పెక్స్ అయితే సేమ్ Mate 20 Proలో ఏవైతే ఉన్నాయో అవే స్పెక్స్తో వస్తున్నాయి. ఇంకా వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం Mate 20తో స్టార్ట్ చేద్దాం. Mate 20 ప్రైజ్ వచ్చేసరికి మీకు €799 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 67,000 నుంచి 68,000 మధ్యలో ఉంటుంది ప్రైస్ అయితే. అదే మనం Mate 20 Pro చూసుకుంటే స్టార్టింగే ఇది మీకు ₹89,000 దాకా ఉంది. అదే మనం Mate 20X ప్రైస్ చూసుకుంటే ₹76,000 దాకా ఉంది. అండ్ పోర్చ్ డిజైన్ చూసుకుంటే బేస్ మోడల్ మీకు 1,43,000 వరకు ఉంది. బేస్ మోడల్ అంటే 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, 1,43,000 ఉంది ఇది. అదే మీరు హై ఎండ్ మోడల్ తీసుకోవాలనుకుంటే 8GB RAM 512GB మోడల్, ఇది ఏకంగా మీకు ₹1,77,000 దాకా ఉంది. సో ఏం తేడా లేదు Mate 20 Proకి అండ్ పోర్చ్ డిజైన్కి. కొంచెం మీకు డిజైన్లో తేడా ఉంది, కొంచెం లెదర్ ఫినిష్ ఇచ్చారు. ప్రైస్లో మాత్రం చాలా తేడా ఉంది Huawei Mate 20 Proకి అండ్ పోర్చ్ మోడల్కి. సో చూద్దాం, మనకి ఇవి ఇండియాకి అయితే వీళ్ళు Huawei Mate 20 అండ్ Mate 20 Pro అయితే తీసుకురావచ్చు. చూద్దాం ఎప్పుడు తీసుకొని వస్తారు. ఇవి ఇంటర్నేషనల్గా అయితే అక్టోబర్ 16వ తారీఖు నుంచి, నిన్నటి నుంచే వీళ్ళు అవైలబిలిటీకి అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ M1 అండ్ ఏసూస్ జెన్ఫోన్ లైట్ L1 అని చెప్పేసి 2 ఫోన్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. 2 మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తున్నాయి. ఆ వీడియో చూడండి, మీకు మొత్తం డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రైస్ వచ్చేసరికి జెన్ఫోన్ లైట్ L1 మీకు ₹6,999 పెట్టారు. నార్మల్గా అయితే మనకి ఫెస్టివల్ సీజన్ సేల్ నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. సేల్ ఎప్పుడు డేట్స్ అనౌన్స్ చేయలేదు. సో ఆ సేల్లో అయితే మీకు ఇది ₹5,999 లభిస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా అయితే ₹8,999 పెట్టారు. అండ్ ఇది మళ్ళీ ఫెస్టివల్ సేల్లో మీకు ₹7,499 అమ్ముతున్నారు. సో ఈ ఫోన్ కొంచెం బెటర్ ఉంది, మ్యాక్స్ M1. కాకపోతే ₹7,500 కొనవచ్చా, మేము రియల్మీ C1 కంటే బెటరా లేకపోతే రియల్మీ 2 కంటే బెటర్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు రియల్మీ C1, రియల్మీ 2 ఇంకా బెటర్ ఫోన్స్. మీకు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తున్నాయి. డిస్ప్లే సైజ్ ఇంకా పెద్దగా ఉంటుంది, కెమెరాస్ పెద్దగా మీకు రెండిట్లో యూజ్గా చేంజ్ ఉండదు. రియల్మీ 2 అయితే ఖచ్చితంగా మంచి ఫోన్. మీకు ఒకవేళ 8,000 అట్లా వస్తే మాత్రం రియల్మీ 2 మీరు చూస్ చేసుకోవచ్చు దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనకి PUBG నుంచి PUBG 0.9.0 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఆడుతూనే ఉంటారు. దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకే దీని గురించి అయితే పూర్తిగా తెలియదు, ఎందుకంటే నేను అసలు ఇన్స్టాల్ చేయలేదు, ఆడలేదు. సో రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే దీనిలో నైట్ విజన్ సపోర్ట్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. నైట్ కూడా మనకి ఏదో నైట్ గాగుల్స్ పెట్టుకొని ఆడొచ్చు అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా మీకు కొంచెం ప్లేసెస్లో బిల్డింగ్స్ మాడిఫై చేసినట్టు చెప్తున్నారు. అండ్ మీకు కొన్ని ట్రీస్ ఇట్లా కొంచెం ప్లేస్ అయితే ఏరియా చేంజ్ చేసినట్టు చెప్తున్నారు. కొన్ని ఎక్స్ట్రాగా వెపన్స్ కూడా యాడ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా కొన్ని చిన్న చేంజెస్ కూడా చేసినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ వెహికల్స్ నడిపేటప్పుడు మనం బ్రేక్ బటన్ యాడ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇట్లా చాలా చేంజెస్ అయితే ఈ అప్డేట్లో యాడ్ చేసినట్టు చెప్తున్నారు. నేనైతే కంప్లీట్గా ఆడలేదు, నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు, నాకు అంత టైం కూడా లేదు ఇప్పుడు PUBG ఆడుకోవడానికి. 2-3 డేస్ నేను చూసే ఉంటారు మీరు. నేను చూడాలి, నేను గేమింగ్ రివ్యూస్ చేస్తుంటాను కదా, నెక్స్ట్ గేమింగ్ రివ్యూస్లో నేను కొంచెం ఆడాలి, చూస్తాను ఎలా ఉందో. మీకే ఇంకా బాగా తెలుసు అనుకుంటా. PUBG చాలామంది చాలా టైం స్పెండ్ చేసి ఆడుతున్నారు, అసలు గంటలు ఆడుతున్నారు, కొంతమంది రోజుల తరబడి ఆడుతూనే ఉన్నారు. అయినా కానీ ఫ్రెండ్స్కి ఇది బాగా లింక్ కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఆడుకోవడానికి చాలా బాగా ఆడుకుంటున్నారు అందరూ. సో మంచి గేమ్ అని చెప్పొచ్చు. కాకపోతే మరీ ఎడిక్ట్ అయిపోతున్నారు, చూసుకోండి. కొంచెం మిగతా పనుల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి, PUBG గేమే కాదు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో Z3 అనే ఫోన్ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తే మాత్రం బంపర్ హిట్ అవుతుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 6.3 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే ఉంది, సూపర్ AMOLED స్క్రీన్. ఇది 2 ప్రాసెసర్స్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ ఒక మోడల్ ఉంది, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఇంకో మోడల్ ఉంది. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అపేచర్ ఆఫ్ 2.0తో వస్తుంది. ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది బ్యాక్ సైడ్ బొకే షాట్స్ కోసం. ఫ్రంట్కి మళ్ళీ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపేచర్ ఆఫ్ 2.0తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, IR ఫేస్ అన్లాక్ ఉంది.
డ్యూయల్ 4G వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది, 3315 mAh బ్యాటరీతో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 64GB మోడల్ ఉంది అండ్ 6GB RAM 128GB ఇట్లా 3 మోడల్స్ లభిస్తుంది. అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే ఏదైతే స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ మోడల్ ఉందో బేస్ వేరియంట్ ప్రైస్ వాళ్ళ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 16,000 రూపాయల దాకే ఉంది, 16,000 నుంచి 17,000 మధ్యలో ఉంది ప్రైస్ అయితే. సో 670 ప్రాసెసర్ ఆ ప్రైస్కి ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది. అండ్ ఇంకో ప్రాసెసర్ ఉంది స్నాప్డ్రాగన్ 710, బెస్ట్ ప్రాసెసర్ ఇది, ఫ్యూచర్లో మనం చూడాల్సిన ప్రాసెసర్, మిడ్ రేంజ్లో ఇదే బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. సో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉన్న మోడల్ చూసుకుంటే దగ్గర 20,000 నుంచి 21,000 మధ్యలో ఉంది. చూడాలి మరి వివో Z3ని తొందరగా ఇండియాకి తీసుకొస్తారేమో. వివో ఈసారి మాత్రం అన్ని ఫోన్స్ ఇండియాకి అయితే తీసుకొని వస్తుంది. మరి చూడాలి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇవే ప్రైస్కి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్స్ అయితే మంచి హిట్ అవుతాయి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ P60 అయిపోయింది, మంచి ప్రాసెసర్, అది మిడ్ రేంజ్లో మంచి హల్చల్ చేసింది. రియల్మీ ఫోన్స్లో రియల్మీ 1లో చూడొచ్చు మనం, అండ్ ఒప్పో F9 Pro అన్ని మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ వాడినాయి. అండ్ ఇప్పుడు మీడియాటెక్ P60 సక్సెసర్ మీడియాటెక్ P17 కూడా లాంచ్ చేయబోతుంది, తొందరలోనే దీన్ని తీసుకురాబోతున్నారు. దీన్ని టీచ్ చేస్తూ ఉన్నారు P70 ప్రాసెసర్ని. సో ఇది ఇంకా మనకి బెటర్ ఉంటుందని చెప్తున్నారు P60తో కంపేర్ చేస్తే. ఇంకా రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది 7 nm టెక్నాలజీ బిల్డ్ అవుతున్న ప్రాసెసర్ అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దీనిలో సపరేట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండబోతున్నట్లుగా, అండ్ ఇది స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ కాంపిటీషన్ అన్నట్లుగా కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూద్దాం ఇది కంప్లీట్గా వచ్చిన తర్వాత మార్కెట్లోకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. 710 ప్రాసెసర్ అంత రేంజ్లో ఉంటుందో లేదో మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ మనకి ఫోల్డబుల్ టెక్నాలజీ సంబంధించి ఫోల్డబుల్ ఫోన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఫోల్డబుల్ ట్యాబ్లెట్స్ మీద పడ్డారు. లెనోవో ఒక ఫోల్డబుల్ ట్యాబ్లెట్ తయారు చేయబోతున్నట్లుగా న్యూస్ ఉంది. సో ఇది డిస్ప్లే వీళ్ళు ఎల్జీ నుంచి తీసుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఎల్జీ OLED ప్యానల్స్ తయారు చేస్తుంటుంది, ఎల్జీ నుంచి వీళ్ళు ఫోల్డబుల్ స్క్రీన్స్ అడిగినట్లు అర్థమవుతుంది. సో చూడాలి మరి లెనోవో ఫ్యూచర్లో ఫోల్డబుల్ ట్యాబ్లెట్ తీసుకొని వస్తుందేమో. అండ్ ఇంకా Pixel 3 XL iFixit వీళ్ళు మొత్తం ఇప్పదీసి చూపించారు ఫోన్ని. సో వీళ్ళు ఇప్పదీసిన దానిలో డిస్ప్లే ప్రకారం చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే శాంసంగ్ డిస్ప్లే అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంతకుముందు Pixel 2 XLలో వీళ్ళు ఎల్జీ డిస్ప్లే వాడారు. ఎల్జీ డిస్ప్లేలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు వీళ్ళు. ఎల్జీ డిస్ప్లేలో స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నట్లుగా ఫస్ట్ చాలామంది Pixel 2 XL కొనలేదు. ఈ స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ బాగా హల్చల్ చేసినాయి. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా అంత బాగాలేదు. Pixel 2 XL నేను యూజ్ చేసినప్పుడు శాంసంగ్ S9 ప్లస్ iPhone 10 వీటితో కంపేర్ చేసినప్పుడు డిస్ప్లే చాలా పేలవంగా ఉంది. సో ఇప్పుడు మాత్రం వీళ్ళు శాంసంగ్ డిస్ప్లేస్ వాడారు Pixel 3 XLలో. సో మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ జనరేషన్ పిక్సెల్ ఫోన్స్లో. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 3, 3T, 5, 5T అన్ని ఫోన్స్కి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి OnePlus చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళ టీం వర్క్ చేస్తుంది ఈ అప్డేట్ మీద. కొంచెం టైం పడుతుంది, మీరు కొంచెం డీప్గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా టైం ఫ్రేమ్ అయితే చెప్పలేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకొస్తారు లేకపోతే ఇంకా లేట్ చేస్తారా ఈ ఫోన్స్కి ఆండ్రాయిడ్ పై అప్డేట్ తెలియదు. OnePlus 6 అయితే ఆల్రెడీ ఆండ్రాయిడ్ పై మీద రన్ అవుతుంది. OnePlus 60 కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ పైతో రాబోతున్నట్లుగా న్యూస్ ఉంది. చూద్దాం OnePlus 60 ఇంకొన్ని రోజులు అయితే మనకి మార్కెట్లోకి వస్తుంది. అసలు ఆక్సిజన్ OSలో కూడా చాలా వరకు చేంజెస్ చేసినట్లు చెప్తున్నారు. ఇవన్నీ మనకు కొన్ని రోజులు వెయిట్ చేస్తే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బతుకమ్మ వీటిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల కూడా మీకు సౌండ్స్ వినపడుతూ ఉంటే అందరూ బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నారు. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎంజాయ్ చేయండి మొత్తం ఫ్యామిలీ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.